గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులకు, ఆదోని ఏపీఎంసీ రైతు సోదరులకు, స్టాఫ్ ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ చెప్తూ, ఈరోజు ఇష్యూ ఏమంటే ఆదోని మార్కెట్ ఆర్థికంగా మన రాయలసీమలో పెద్ద ఇన్కమ్ ఉంది. అందులో భాగంగా 2012 నుంచి 15 వరకు నేను ఏపీఎంసీ చైర్మన్గా ఉన్నా. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంటే కంబైన్ తెలంగాణ ఉన్నప్పుడు టోటల్ 330 మార్కెట్ యార్డ్లో ఆదోన్లో 5 రూపాయల భోజనం పెట్టడం జరిగింది. అది కూడా ఎలాంటిదంటే సోనా మసూరి, పెరుగు, సాంబార్, రసం, కర్రీస్ అన్ని ప్రతిరోజు నేను ఉన్నంత వరకు 3 సంవత్సరాలు ఉన్నంత వరకు డైలీ వాళ్ళ రైతుల దగ్గర పోయి వాళ్ళ భోజనం బాగుందేమో చూసి వచ్చేవాడిని. నేను అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 15 రూపాయలు చేసిన రైతుల కోసం. అది కూడా కర్నూలు ఒక కాంట్రాక్ట్కి ఇచ్చినారు. అక్కడి నుంచి కర్నూలులో ఎంఎన్ఓరు ఆదోన్కి రావాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంట్రాక్టర్స్ మినిమం 500 మంది రైతులు ఉంటే మాత్రం సప్లై చేస్తాం, లేకుంటే లేదని చెప్పడం జరిగిందంట. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, 5 మంది రైతులని మీరు సప్లై చేసి చేయాలి. మన ఏపీఎంసీ కమిటీ నుంచి సెక్రటరీ గారు అయితేనే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా సెక్రటరీ గారికి, ఎంతమంది అలా ఉన్నాయి రైతులు తప్పకుండా మీరు రైతులకు భోజనం పెట్టండి. ఎందుకంటే ఇక్కడ 15 రూపాయలకు వాళ్ళు తింటే ఎంతో మిగులుతుంది వాళ్ళకు. బయట పోతే దాదాపు 100 నుంచి 150 రూపాయలు మిగులుతుంది. మళ్ళీ ఆలోచించేయండి, ఈరోజు పంటలు పండించినారు, మిర్చి నాశనం అయిపోయింది, లాస్ అయిపోయినారు. కాటన్ తీసుకొస్తున్నారు, మరి చాలా మంది దాదాపు వస్తున్నారు, 200-300 మంది రైతులు వస్తున్నారు. అంతమందికి పెట్టండి, ఎంత మిగులుతుంది రైతులకు అది ఆలోచించండి సెక్రటరీ గారు. తప్పకుండా మీరు నేను దీని గురించి సెక్రటరీ గారు అడిగినప్పుడు కర్నూలు వాళ్ళు 500 మంది రైతులుంటే సప్లై చేస్తాం, లేకుంటే లేదని చెప్పడం జరిగిందట. నేను దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే మీరు ఎంఈఓ కూడా స్టాప్ చేశారంటే ఎంఈఓ స్టాప్ చేయని, కర్నూలు స్టాప్ చేయని. నేను డిమాండ్ చేసేది ఆదోని మార్కెట్లో తప్పకుండా రైతులకు భోజనం పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. అదిగాక ఇంకొకటి ఇష్యూ చెప్పడం జరిగింది మన సెక్రటరీ గారు, ఆదోని ఏపీఎంసీ సెక్రటరీ గారు. ఏప్రిల్లో బడ్జెట్ పెడతాము, అక్కడ 5 రూపాయల బోనస్ పెట్టడం జరుగుతుందని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా, మీరు పెట్టండి. ఎంత ఇన్కమ్ వచ్చినా రైతుల గురించి కానీ పబ్లిక్ గురించి కాదు కదా. రైతులకు తప్పకుండా వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ సౌకర్యాలు చేయాలి. నేను ఉన్నప్పుడు 3 సంవత్సరాలు రైతులకి ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకున్నా. అది ఈ రోజు కూడా వాళ్ళు జ్ఞాపకం చేస్తారు రైతులు. నేను ఒకటే ఈ ఏపీఎంసీ మార్కెట్ తరఫున, రైతుల తరఫున నేను సెక్రటరీ గారికి డిమాండ్ చేసేది ఒకటే, తప్పకుండా మీరు ఇప్పుడే 15 రోజులు అయిపోయింది, కట్ చేసినారు. ఇప్పటికైనా మండే నుంచైనా తప్పకుండా రైతులకు మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు జేడీ దగ్గర మాట్లాడతారో కమిషనర్ దగ్గర మాట్లాడి రైతులకు భోజనం ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకప్పుడు నేనున్న సమయంలో మా క్యాంటీన్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అక్కడ ఎంత నీట్గా అంటే మన ప్రైవేట్ హోటల్స్ కూడా రావు, అలాంటి నీట్గా మెయింటైన్ చేసినాం. మళ్ళీ ఈరోజు చూడండి ఇక్కడ ఎంత గలీజ్ ఉంది. ఇదొక క్యాంటీన్ అక్కడ వాటర్ లేదు. అక్కడ ఎదురుగా శుభ్రత పరిసరం అని చెప్పి నోటీస్ బోర్డు వేశారు, మళ్ళీ అక్కడ వాటర్ లేదు. ఇక్కడ వాటర్ లేదు. మీరు ఏం చేస్తున్నారని మన స్టాఫ్ నేను డిమాండ్ చేస్తున్నా. మీరు కనీస సౌకర్యాలు ఇక్కడ వచ్చిన క్యాంటీన్లో నీళ్లు తాగడానికి వస్తే కూడా నీళ్ళు కూడా తాగడానికి లేదంటే మీరు ఏం చేస్తున్నారని నేను అర్థం కావడం లేదు. ఒకటే సెక్రటరీ గారు, మీరు ఎవరికి ఏం చేసినా ఫస్ట్ రైతులకు చూసుకోండి. రైతులకు నీళ్ళ సౌకర్యాలు కానీ, వాళ్ళకి విశ్రాంతి గదిలో ఉన్నటువంటి ఏమన్నా కానీ వాళ్ళకి రైతుల కోసం మీరు పాటుపడని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా మీరు ఇది చూడండి, ఇక్కడ స్వీపర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ మార్కెట్లో. మళ్ళీ ఒక్క రోజున మీరు చూస్తున్నారా ఎంత గలీజ్ వేసిపోయింది చూడండి. మీరు ఇంత గలీజ్ ఉంటే మీరు ఆలోచించేయండి. సరే ఎవరైనా వచ్చినారనుకోండి, ఇది ఆదోని మార్కెటా లేకుంటే ఏమైనా పశువుల మార్కెట్ అనే చెప్పడం జరుగుతుంది. లాస్ట్ నేను డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేసుకున్నా, సెక్రటరీ గారు తప్పకుండా 2-3 రోజులు నేను మళ్ళీ సోమవారం వస్తా. ఇదంతా క్లీన్ ఉండాలి. ఈ క్యాంటీన్ ఎంత క్లీన్ అంటే అంత క్లీన్ ఉండాలి. మళ్ళీ దానిపైన మీకు నేను 2 చేతులు ఇచ్చి నమస్కారం చేస్తాను. రైతుల కోసం బాగా చేయండి ఆదోని మార్కెట్ యార్డ్ని. థ్యాంక్ యూ. पानी के बताते नल जरा खोल को दिखाओ दिखा చూడండి, శుద్ధ చేసిన తాగునీరు అని చెప్పి పెద్ద బోర్డు వేశారు. నీళ్ళే లేవు ఇక్కడ. ఎవరైనా రైతులు ఇక్కడ వచ్చినటువంటి నీళ్ళు తాగేదానికి వస్తే నీళ్ళు కూడా ఉండవు. తాగేదానికి నీళ్ళు, ఒక బాటిల్ నీళ్ళు తెప్పాలంటే కూడా నీళ్ళు రావు. చూడండి, మీరు నీళ్లు సప్లై చేయండి. నీళ్ళు కూడా లేకుంటే ఎట్లా మార్కెట్లో? చూడండి, ఒక్క నల్లు
ఒక డ్రాప్ వాటర్ కూడా రావడం లేదు. ఎంత గలీజ్ అంటే అంత గలీజ్ ఉంది. దీన్ని శుభ్రం చేయాలి. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆదోని. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.